रघु रघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शत शतयोजन शरधि नियोजन అమ్మా ఇంట్లో మాట మాట్లాడాలమ్మా. ఏంటి డాడీ ఇంకా రీల్స్ తీస్తుంటే? రేపు మనం కాలేజ్ తరపు నుంచి టూర్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? వస్తాను. ఎంత అవుతుంది? ఏం లేదు, జస్ట్ 10,000. నువ్వు కూడా వచ్చే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. రేపు మర్చిపోకుండా మనీ తీసుకురా, మేము కూడా తీసుకొస్తున్నాం. డాడీ పైకి లేవండి. ఎందుకమ్మా? మీరు పైకి లేవండి, నాకు చెప్తాను. ఇవాళ మేము కాలేజ్ టూర్కి వెళ్తున్నాం. డాడీ ఇవాళ మేము టూర్కి వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇంత మనీ కావాలి డాడీ. ఎంత కావాలరా? ఎంత డాడీ? జస్ట్ 10,000. 10,000? అమ్మా 10,000 లేవు కానీ ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి నాన్న. ఏం డాడీ నువ్వే ఉంచుకో. హలో, డబ్బులు. ఇంకా నువ్వు మారవా? అప్పే అవి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. డాడీ ఏంట్రా? ఇన్నాళ్ళు నీ మాట నేను విన్నాను, ఇప్పుడు నా మాట నువ్వు వినాలి. ఇంట్లో ఉండి బోరు పడుతుంది డాడీ, కనీసం టీవీ అన్న కొనివ్వండి డాడీ. నా జీతం అంతా ఇంటికి కరెంటు బిల్లుకి వాటికి అంతా అయిపోయింది నాన్న. ఈ నెల ఒక నెల అయితే వచ్చిన శాలరీ పడింది కాబట్టి కంపల్సరీగా వచ్చిన శాలరీ పెట్టి నేనే టీవీ కొని పెడతానా? ఓకేనా? ఏంటి ఈయన సంతోషంగా ఉన్నావు? చూడు, కొత్త ఐఫోన్ కొన్నా. మరి నీకేది? అదా, అది ఎప్పుడు డబ్బా ఫోనే వాడిద్ది. ఏంట్రా? ఐఫోన్ కావాలి డాడీ. ఐఫోనా? ఇప్పుడు ఎందుకురా? నా ఫోన్ చేస్తానేమో అస్సలు బాగాలేదు. నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్దామంటే షేర్గా ఉంది డాడీ. ప్రస్తుతానికి ఇప్పుడు నీ దగ్గర పోయింది కదా, దాన్ని ఓడుకరా నా ఈ తరపున చూద్దాంలే కానీ. ఏమేంటి డాడీ ఇవాళ టీవీ కొనిస్తా అన్నారు? సారీ తల్లి, ఈ నెలలో కూడా జీతం మొత్తం ఇంటి కింద ఖర్చు అవుతుందన్నా. ఈ ఒక్కనా చదువుకుంటే వచ్చిన వాళ్ళ జాతర కన్నా కంపల్సరీ కొని పెడతానన్నా. ఏంటి డాడీ నెక్స్ట్ టైమా? చీ డాడీ, అసలు ఫుల్ ఫేక్. మొన్న ఐఫోన్ ఇప్పిలేదు, ట్రిప్కి మనీ ఇవ్వలేదు, నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే టీవీ ఇప్పిస్తా అన్నావు, టీవీ ఇప్పిలేదు. అమౌంట్ నాకు ఇవన్నీ ఇప్పించదు డాడీ. చీ డాడీ, అసలు నాతో మాట్లాడద్దు డాడీ.
అని లేపాలి కదా. డాడీ డాడీ లెగ్గు డాడీ డాడీ. నాన్న నన్ను క్షమించరా, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టారు. అదేమిటంటే నువ్వు ఆ రోజు సెల్ఫీ తీసుకుంటూ ఉండావు. ఆ విషయం చెబుదామని వచ్చాను కానీ చెప్పలేకపోయాను, నువ్వు ఎక్కడ బాధపడతావోనని. అది ఏమిటంటే 10 రోజులు పెట్టి నాకు గుండె పోటుగా ఉంది. నీకు చెబుదామని వచ్చాను కానీ నీకు చెబితే కదా బాధపడతావని చెప్పలేకపోయాను అన్న. అందుకోసం నీకోసం నేను కొన్ని డబ్బులు జాగ్రత్తగా చేసి ఉంచాను. ఒక చిన్న ఇల్లు కొన్నాను. నీకోసం డబ్బులు కూడా పొదుపు చేశాను. అవి జాగ్రత్తగా వాడుకో తల్లి. జాగ్రత్తగా ఉండు నాన్న. నాగవేణి అంటే ఎవరమ్మా? నేనేనండి. చూడమ్మా, మీ నాన్నగారు నీ పేరుతో ఇల్లు కొన్నారు. ఇందులో నీ సంతకం పెడితే ఇల్లు నీ సొంతం అవుతుంది. అమౌంట్ నాకు ఇవన్నీ ఇప్పించింది డాడీ. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే మంచిగా చూసుకోవాలమ్మా. వాళ్ళు పోయినాక మనం ఎంత ఇచ్చినా తిరిగి రారు కదా. ఇక మీదనైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. నీకు ఈ ఆస్తి అంతా సంపాదించి ఇవ్వడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇదంతా నీ మంచి కోసం, నీ జాగ్రత్త కోసమే చేశాడు. ఇక మీద జాగ్రత్తగా ఉండు. హాయ్ టీచర్. టీచర్, మొన్న మీ దగ్గర మనీ తీసుకున్నాను కదా, వాటికి కొంచెం టైం ఇవ్వండి. నేను మీకు మనీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అవి నా డబ్బులు కావు. అదేంటి టీచర్? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నమస్తే మా సార్. అమ్మాయి దగ్గర కార్ టీచర్ కదా మీరు. అవునండి. ఏదైనా మా అమ్మాయి అప్పుడప్పుడు డబ్బులకి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఖర్చుకు నేరుగా ఇస్తే ఇబ్బంది పడుతుందని చెప్పి కొద్దిగా గారం ఎక్కువ రేపు నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చేపిస్తాను. కొద్దిగా అమ్మాయికి నేను ఇచ్చినట్టు కాకుండా అప్పుడప్పుడు అది కాస్త మీరు ఇస్తా ఉంటాను. అయ్యో, పర్లేదు సార్, నేను ఇస్తాను. లేదా మా పనులు ఉన్నాయండి, డబ్బులు ఇచ్చేసి. అవునా? అవునమ్మా, మీ నాన్న చాలా మంచి వాళ్ళు. ఎవరండి? నేను బ్యాంక్ నుంచి వస్తున్నానమ్మా. మీ నాన్నగారి పేరు మీద పాలసీ ఒకటి ఓపెన్ చేశాడు. అది మీ నాన్నగారు చనిపోయారని చెప్పి తెలిసింది నాకు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మీరు బ్యాంకుకి ఒకసారి వచ్చేసి సంతకం చేస్తే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ నాన్నగారు చనిపోయిన విషయం నాకు నిన్నే తెలిసిందమ్మా. చాలా బాధగా ఉంది. మీ నాన్నగారు నేను చాలా వేళ్ల క్రితం నుంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. నీ గురించి ఎప్పుడు చూసినా కానీ నీ గురించే మీ నాన్నగారు చాలా బాధపడతా నాతో ఎన్నోసార్లు నా కూతురు విషయం ఏంటా అని చెప్పి చాలా బాధపడతా ఉండేవాడు. రేపు ఒకసారి బ్యాంక్ దగ్గరికి వచ్చే సంతకం చేస్తే ఆ పాలసీ అమౌంట్ అనేది నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. ఓకే అమ్మా, మరి వెళ్ళొస్తాను.
చూడండి ఫ్రెండ్స్, తల్లిదండ్రులు లేని పిల్లలు కొందరు రోజు తల్లిదండ్రులను తలుచుకుంటూ కుమిలి ఏడుస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఉండి ఆ తల్లిదండ్రులను అనాథలను చేస్తున్నారు కొందరు పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ తల్లిదండ్రులను రోడ్డుపై అడుక్కొని తినేలా చేయకండి. బతుకున్నప్పుడు చూడని తల్లిదండ్రులు చనిపోయాక ఎంత తలుచుకొని కుమిలి ఏడ్చినా మళ్ళీ తిరిగి రారు. తల్లిదండ్రులు బతుకున్నప్పుడు పెట్టని బుక్కెడు అన్నం వాళ్ళు చనిపోయాక చికెన్తో 3 వద్దులు 10 వద్దులు అని తల్లిదండ్రుల సమాధిపై పెట్టి రోధిస్తున్నారు కొందరు. ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు బతుకున్నప్పుడే అన్నం పెట్టండి ఫ్రెండ్స్, చనిపోయాక కాదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇట్లు మీ శివాజీ.